మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ ఉదయకాలము ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు మనము ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అన్నారు కదా. ఈ వచనాన్ని బట్టి ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం, తీర్పు తీర్చకుడే, అప్పుడు మీ విషయంలో తీర్పు తీర్చబడదు. సహజంగా తీర్పు ఎవరు తీరుస్తారండి? గ్రామాల్లో అయితే పెద్ద మనుషులు తీర్పు తీరుస్తారు. పట్టణాల్లో అయితే పోలీస్ స్టేషన్లో అధికారులను పడిన వారు తీర్పు తీర్చి సమస్యకు పరిష్కారం చేస్తారు. అయితే గమనించండి, చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఎదుటి వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి, ఎదుటి వారిలో ఉన్న చేతగానితనాన్ని చూపించి, ఎదుటి వారిలో ఉన్న బలహీనతలను ఎత్తి చూపించి, ఈ రోజున తామే కరెక్ట్ అనేటట్లుగా ప్రవర్తించి ఎదుటి వారి దోషులు వీరు తప్పు చేశారని ఒక దోషులని నిలదీసి తీర్పు తీర్చడానికి కూడా వెనక్కి తగ్గడం లేదంటే ఆలోచించండి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? తీర్పు తీర్చే మనుష్యుడా. దేవుని వాక్యం సూటిగా సెలవిస్తుంది. ఒకసారి దేవుని వాక్యము సూటిగా సెలవిచ్చేటప్పుడు ఈ వాక్యాన్ని గమనించేటప్పుడు ప్రధానంగా 2 విధాల మనుషులను మనం చూస్తాం. ఒకటి, వాక్యము ద్వారా తన హృదయాన్ని సరిదిద్దుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి మనుషులతోనూ దేవునితోనూ సమాధాన పడేవారు ఒకరైతే, రెండవది ముఖాన్ని చిన్నబుచ్చుకొని ఇటు దేవునితో ఇటు మనుషులతో సమాధాన పడకుండా దినదినము తమ హృదయాలను కఠినపరుచుకుంటూ దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టేవాళ్ళు వీరు ఇంకొక గుంపు.
బహుశా నా మాటలు అర్థం అవుతున్నాయి అనుకుంటారు. తీర్పు తీర్చి మనుష్యుడా, నీవెవరైనా సరే, నువ్వు రాజువే కావచ్చు, సామంతులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రధానమంత్రి అయిన రాష్ట్రపతిని ఎవరైనా, ఈ లోకంలో నీకున్న పదవిని బట్టి, నీకున్న అధికారమును బట్టి నీవు కొంతకాలమే నీవు ప్రజల చేత నీవు గౌరవింపబడతావు. అవునా అమ్మా? అవునా కదా? కొంతకాలం వరకే నీవు ప్రజల చేత నీవు గౌరవించబడతావు. ఆ తర్వాత సంగతి. కానీ దేవుని దృష్టిలో కేవలము ప్రతి ఒక్కరు నిమిత్త మాత్రమే. అది ఒక సామాన్యుడైనా, అది ఒక కోటేశ్వరుడైనా, అది ఎవరైనా సరే, దేవుని దృష్టిలో కేవలము మనము నరమాత్రమే. ఈ రోజున విచిత్రమైన సంగతి ఏంటంటే, తమ తప్పులను ఒప్పుకోవడానికి మనసు అంగీకరించదు, ఎదుటి వారిలో ఉన్న తప్పులను వెతికి పట్టడానికి భలే చురుగ్గా ఉంటారండి. అవునా? ఈ రోజున సమాజం కూడా అట్లాగే ఉంది. తాము చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా ఎదుటి వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ, ఎదుటి వారిలో ఉన్న లోపాలతో నీకేం పని? ఎవరికి ఇవ్వవలసిన ప్రతిఫలము దేవుని దగ్గర ఉంటుంది. అవునా? అవునా కదా? ఎవరికి ఇవ్వవలసిన ప్రతిఫలము దేవుని దగ్గర ఉంటుంది. నీవు ఎదుటి వారి విషయం తీర్పు తీర్చిన నువ్వెవరివి? హూ ఆర్ యు? ఒకసారి ఆలోచించండి. మనంతడే మనము, మన హృదయ స్థితి ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, దేవుని వాక్యపు వెలుగులో మన హృదయ స్థితిని మనం పరిశీలించేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు మన హృదయ స్థితి అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడే కదా మన హృదయంలో పశ్చాత్తాపం మొదలవుతుంది. ఆ పశ్చాత్తాపం మారు మనసు రక్షణకు నడిపిస్తుంది. ఆ మారు మనసు రక్షణ దేవునికి సమీపంగా చేరుస్తుంది. దేవునికి సమీపంగా చేరేటప్పుడు కొన్ని అడ్డుబండలు, ఆటంకాలు ఎదురవుతాయి, వస్తాయి. యోహాను సువార్త 16:33 లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. లోకమును జయించిన దేవుని వైపు చూడాలి మనం, మనుషుల వైపు కాదు. మనుషులు తోటి మనుషులతో యుద్ధాలు చేస్తారు, అవసరమైతే డిషం కన్నా దిగుతారు, అది కొంతసేపే. కానీ మనం పోరాడవలసింది ఎవరితో తెలుసా? వాయుమండలాధిపతులతోనూ అంధకార సంబంధులతో మనకు 24/7 మనకి ఎప్పుడు పోరాటమే. ఈ సినిమాలు చూడు, సీరియల్ చూడు, పిచ్చి పిచ్చి గంతులేసి తమ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవడానికి నానా విధాలుగా పథకాలను అపవాది లోకంలో పెట్టాడు. ఒకసారి ఆలోచించండి. అందుకని క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారికి హింస. ఏంటండి? బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. మన తోటి వారితో మన సమాధానం కలిగి ఉండాలి, జగడమాడకూడదు, గొడవ పడకూడదు, వారితో మృదువుగా సౌమ్యంగా మాట్లాడాలి. విషయం ఏంటంటేనండి, ఈ లోకంలో మనుషుల మధ్య దేవుని బిడ్డలకు విలువ లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో వారు ఎంతో విలువైన వజ్రముల వంటి వారు.
ఇది కనుక మనం గమనిస్తే చాలు. లోకమంతా ఒకటైనా మనము దేవుని పక్షంలో ఉంటే ఇంకా మనల్ని కదిలించగలిగే వారు ఏ ఒక్కరు ఉండరు, ఉండలేరు కూడా. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. మనము దేవుని పక్షమున ఉన్నంత కాలము మనలను కదిలించగల బలవంతుడు, శౌర్యము గలవాడు ఎవరు ఉండరు. నీవు తీర్పు తీర్చడానికి నువ్వు ముందడుగు వేస్తుంటే, కయ్యానికి కాలు దూవుతున్నావు అంటే నీకు నీవే దేవుని ఎదుట నేరస్తుడు అని నీకు నువ్వు లెక్కలను మూట కట్టుకున్నావు. జాగ్రత్త. అర్థమవుతుందండి? నీ పొరుగువారి విషయంలో నీ పొరుగువారిలో తప్పులను ఎత్తి చూపిస్తున్నావే, రేపు ఆ తప్పులే దేవుని ఎదుట నిన్ను దోషిగా నిలబెడితే నువ్వేం చేస్తావు? అందుకని కదా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడింది, నీవు కొలుచు కొలత చొప్పుననే నీకు కొలవబడును. ఒకసారి ఆలోచించు. నీవు తీర్చు తీర్పు చొప్పుననే నీకు తీర్పు తీర్చబడను. మనకెందుకండి ఎదుటి వారి విషయం? మనకెందుకు? మనము దేవుని ఎదుట మనము సరిగ్గా ఉన్నామా అని మనం వాక్యానుసారం మనం సరిగ్గా ఉన్నప్పుడే మన ద్వారా అనేక మంది క్రీస్తు ఎదుగు నడిపించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని దృష్టిలో మన హృదయ స్థితి మనము దేవుని దృష్టి సరిగ్గా ఉన్నప్పుడు మనల్ని చూసి ఈ లోకం ఎగతాళి చేయొచ్చేమో. ఒక సమయం ఉంది, ఏ లోకమైతే మనల్ని చూచి హేళన చేసిందో, ఎగతాళి చేసిందో, అందరి సమక్షములో మనలను నవ్వుల పాలు చేయాలని చూసిందో, ఆ లోకమే రేపు మన వెనకే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆమేన్. నెక్స్ట్. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటిని చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకొందు అని నీవు అనుకొందువా? ఏంటండి? మనుషులు తీర్చే తీర్పును తప్పించుకుంటామేమో, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీర్చే తీర్పుకు తప్పించుకుంటామేమో, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, న్యాయాధిపతి అయిన దేవుడు తీర్చే తీర్పు నుండి నీవు నేను మనము తప్పించుకోలేము. గ్రామంలో పెద్ద మనుషులు తీర్చే తీర్పు నుండి నీవు నేను తప్పించుకోవచ్చు. తీర్పు ఈ లోకల తీర్చే తీర్పు పెట్టాని తీర్పు అంటే అవతల వాడి పక్షాన ఎక్కువ మంది ఉంటే వాడికి న్యాయం తీర్చినా వీడి న్యాయంగా వెళ్ళే వారికి అన్యాయం చేయడం. అందుకనే దేవుడు అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరరు అని దేవుని వాక్యం ఖరాఖండిగా సెలవిస్తుంది. ఏంటండి? ఈ లోకంలో చట్టాలు న్యాయాలు అంటున్నారు. ఆ చట్టాలు న్యాయాలు దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉన్న పదాజ్ఞల ద్వారానే వచ్చాయి కదా. ఆ విషయం అందరూ తెలుసు. కానీ ఈ లోకంలో
అన్యాయమైన తీర్పు ఎందుకంటే ప్రభు వారి విషయంలోకి వస్తేనే ఆయనకు అన్యాయమైన తీర్పు తీర్చబడింది. మనకి మన విషయంలో అంతా మనం అంతా ఖచ్చితంగా ఉన్నావా? ఏంటండి, ఒకానొక రోజు రాబోతుంది, న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన ఆయన తండ్రి కుడి పార్శ్వముల నుండి మేఘారూఢుడి ఆయన మరొకసారి ఆయన రాబోతున్నాడు. నీ ఎదుటి వారి విషయంలో నీవు అన్యాయమైన తీర్పు తీర్చబడి కృంగిపోతున్న సహోదర సహోదరి, దేవుని వాక్యము ఈ ఉదయకాలము నీతో సూటిగా మాట్లాడుతుంది. నీవు ఎదుటి వారి విషయంలో నీవు అన్యాయమైన తీర్పు తీర్చబడ్డావా? నీవు ఎదుటి వారి విషయంలో నీవు మానసికంగా కృంగిపోయి ఉన్నావా? ఎదుటి వారి విషయంలో నీ విషయంలో నవ్వుల పాలు చేశారా? అందరి సమక్షంలో ఏం దిగులు పడద్దు. ఎవరి ముందరైతే నిన్ను నవ్వుల పాలు చేశారో వారి కనుల ఎదుటనే నిన్ను ఘనురాలుగా చేయగల సమర్థుడైన దేవుడు నీకు నాకు మనకు ఉన్నాడు. సిగ్గుతో తలదించుకొని ఉన్న పరిస్థితులు గుండా కూడా నువ్వు వెళ్ళావేమో. అవమానపరిచి నీ వారే నిన్ను అవమానపరిచారేమో. దిగులు పడకు. నీ అవమానాన్ని దేవుడు రెట్టింపు ఘనతగా మార్చే సమయం ఒకనొక దినం రాబోతుంది. నిన్ను అవమానపరిచిన వారు నీ దగ్గర వచ్చి నీ కాళ్ళు పట్టుకొని నిన్ను క్షమాపణ అడిగే రోజు రాబోతుంది. ఆమేన్. ఈ రోజున నీవు ఒంటరిగా కూర్చొని దిగులు పడుతూ ఇక నా జీవితంలో ఈ సమస్యకు పరిష్కారం లేదనుకుంటున్నావా? ఏం దిగులు పడద్దు. నీ ఉన్న చోటనే నీవు మోకరించి నీవు ప్రార్థించి నీవు ఆనాడు హన్నా శిలోహు మందిరంలోకి వెళ్ళి తన హృదయంలో ఉన్న బాధ అంతా దేవుడి సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు యాజకుడైన ఏలీ, నీవు దేవుని ఎదుట చేసిన మనవి తప్పకుండా నీకు ఆలకించి నీకు కుమారుని అనుగ్రహిస్తానన్నప్పుడు మరుసటి సంవత్సరము దేవుడు ఆమెకు ఒక చక్కటి కుమారుని అనుగ్రహించి ఆ స్థలంలో ఒక గొప్ప ప్రవక్తగా దేవుడిని లేపి నిలబెట్టాడు. ఆమె ఎప్పుడైనా అనుకుందా దేవుడు నాకు ఇవ్వబోయే బహుమానము నేనున్న స్థలంలో ఒక గొప్ప ప్రవక్తగా లేపి నిలబెడతానని? కన్నీళ్లతో హృదయంలో ఉన్న దుఃఖం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఇక ఆ మనసులో ఏ ఆవగించంత బాధ లేకుండా మొత్తం దేవుని సన్నిధిలో కుమ్మరించేసింది. ఆమె బాధను ఆలకించిన దేవుడు, ఆమె మొరకు చెవి ఎక్కిన దేవుడు నీ ఉదయకాలమున నీ హృదయంలో నా బాధ వేదన దిగులు చింత సమస్తము నీవు దేవుని దగ్గర వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన కృప కొరకు నీవు వేడుకున్న రోజున దుఃఖముతో దేవుని మందిరానికి వచ్చిన నీవు సంతోష సమాధానములతో మరలా తిరిగి నీ ఇంటికి క్షేమంగా పెడతావు. ఆమేన్. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించి నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకుందువా? నీవు అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక అంటే తెలుసుకొనక
ఆయన అనుగ్రహైశ్వర్యమును ఆయన అనుగ్రహైశ్వర్యము సహనమును సహనమును దీర్ఘశాంతమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా తృణీకరించుదువా. రిజెక్ట్ చేస్తావా? మారు మనసు పొందుకోవడానికి నీ మనసు ప్రేరేపించుచున్నప్పటికీ కూడా నీవు ఒప్పుకొనక దేవుని ప్రేమను సహనాన్ని దీర్ఘశాంతమును పరీక్షించుతున్న సహోదరుడ ఉదయ కాలము దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని మాటకు ఇప్పటికైనా నీవు మరలా వెనక్కి తిరిగి ఆయన పాదములు పట్టుకుంటే నీ జీవితాన్ని నీ బ్రతుకును మారుస్తాడు. నీ జీవన విధానాన్ని మారుస్తాడు. నీ జీవితంలో కోల్పోయిన దానికి రెండంతలు ఆయన నీకు అనుగ్రహించే సమర్థుడు. వింటున్నావా? దేవుని మాటని నిర్లక్ష్య పెట్టుకో సహోదర సహోదరి. రేపు మారు మనసు పొందాలి, రేపు రక్షణ పొందాలి అనుకోవద్దు. ఏ క్షణంలో ఏది సంభవిస్తుందో నీకు నాకు మనకు తెలియదు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఒకసారి ఆలోచించండి. మరుసటి నిమిషంలో మరుసటి సెకండ్ లో ఏది జరుగుతుందో నీకు నాకు తెలుసా? నీవు ఎదుటి వారి విషయంలో తీర్పు తీస్తున్నావే, నీవు అదే పని చేయడం లేదా? నీ కాఠిన్యమును మార్పు నందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. ఏంటండి ఎంత భయంకరం చూడండి ఒకసారి. నీవు ఎదుటి వారి విషయంలో నీవు తీర్పు తీరుస్తున్నావే, ఎదుటి వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నావే, ఎదుటి వారిలో ఉన్న లోపాలను అందరి సమక్షంలో బట్టబయలు చేస్తున్నావే. రేపు నీ విషయంలో రేపు ఎదుటి వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నావంటే రేపు దేవుని కృత నీ మీదకి రావాలని నీకు నువ్వే సమకూర్చుకుంటున్నావు. జాగ్రత్త. బహుశా నా మాటలు కఠినంగా ఉన్నాయేమో, కానీ దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది తినడానికి, తాగడానికి, సుఖించడానికి సమయం కాదని. ఇప్పటికైనా మీ హృదయాలను దేవుని వైపు తిరిగి మీ హృదయ స్థితిని దేవుని ఎదుట పశ్చాత్తాపడినప్పుడు దేవుని కృత మీ మీద మడుకలు మునిపే, నీవి లోకంలో విడువబడక మునిపే అక్రమము చేయవాళ్ళ మీరెవరో నాకు తెలియదని దేవుడు మిమ్మల్ని గంటి వేయబడక మునిపే ఈ ఉదయ కాలము దేవుని మాటలకు చెవికి మీ హృదయాలను దేవునికి సమర్పించినప్పుడే, పశ్చాత్తాపడినప్పుడే, ఆనాటి నినివే మహాపట్టణంలో ఉన్న ప్రజలందరూ చంటి బిడ్డల నుండి పశువుల వరకు సమస్తము ఉపవాసం ఉండి తమ స్థితిని వారు తెలుసుకొని పశ్చాత్తాపడి వారు దేవుని ఎదుట తమ తప్పులను వారు తెలుసుకున్నారు కనుక ఆ పట్టణం మీద రావాల్సిన దేవుని ఉగ్రత, దేవుని కనికరము దిగింది. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ఈ ఉదయకాలం ఈ వర్తమానం వెంటనే నీవు నీ ఎదుటి వారి విషయంలో లోపాలను ఎత్తి చూపించే వారిగా ఉన్నావా, లేదా నీ లోపాలను దేవుని వాక్యము వెలుగులో చూసుకొని నీ స్థితిని నువ్వు పరిశీలించుకున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఎదుటి వారి విషయంలో లోపాలను ఎత్తి చూపిస్తే జాగ్రత్త. నీవు దేవుని ఉగ్రతకు నిన్ను నీవే సమకూర్చుకుంటున్నావు. తర్వాత వచ్చిన
ఆయన ప్రతి వానికి ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమ ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము ఇచ్చును. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమును ఇచ్చును. ఏంటండి ఒక్కసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఆయనను పొడిచిన వారు చూచెదరు. ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్. ఏంటండి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియలకు సిద్ధపరచిన జీతము నా దగ్గర ఉన్నది. అందుకని ఒక పాట కూడా ఉంది. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనేమో, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని గుండనేమో. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనేమో, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని గుండనేమో. వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నావు, వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నావు. యేసు అన్న మాటకు మరువబోకుమునన్న, యేసు అన్న మాటకు మరువబోకుమురన్న. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృదుడవే నీవు మృదుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృదుడవే నీవు మృదుడవే. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నీవు ఎదుటి వారి విషయంలో నీవు తీర్పు తీరుస్తున్నావు. నీ క్రియలకు ఒకానొక దినమున నీ అంతటి నీవే లెక్కపు చెప్పవలసి ఉన్నదని నీకు తెలీదా? ఎదుటి వారి విషయంలో నీది కాని దాని కొరకు నీవు ఆశపడి కక్కుర్తి పడి ఎదుటి వారి కష్టార్జితమును, నీది కాని దాని ఎదుటి వారి కష్టార్జితమును నీవు కక్కుర్తి పడి ఆశపడ్డావంటే నీ క్రియలకు ఒకానొక దినమున దేవుని ధవళ సింహాసనం ఎదుట నీవు చనిపోయిన ప్రతి మనిషికి మరణము తర్వాత తీర్పు ఉన్నది. ఆ తీర్పు దినమున ఎవరు తప్పించుకోలేరు. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించు. ఈ రోజున నీవైనా నేనైనా మనమైనా దేవుని ఉగ్రతకు పాత్రలము కాకుండా ఉండాలి అని అంటే, నేను మళ్ళీ చెప్తాను, దేవుని తీర్పునకు పాత్రలము కాకుండా ఉండాలి అని అంటే
ఎదుటి వారిలో ఉన్న లోపాలను కాసేపు పక్కన పెట్టి నా స్థితి ఎలా ఉన్నది, నా బ్రతుకు ఎలా ఉన్నది, నా స్వభావం ఎలా ఉన్నది, నా హృదయ స్థితి ఎలా ఉన్నది, ఒక్కసారి ఆగి ఆలోచించి వాక్యపు వెలుగులో ఒక్కసారి బైబిల్ తీసే మన హృదయ స్థితి ఎలా ఉన్నదో ఒక్కసారి వాక్యం ద్వారా మనల్ని మనం పరీక్షించుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఇంతటి నీచుడనా, ఇంతటి దుర్మార్గుడనా, ఇంతటి పాపినా, ఎదుటి వారిలోనూ లోపాలను ఎత్తి చూపి నేను నా జీవితం ఇంత కప్పుగా ఉన్నదా అని అప్పుడు అర్థమవుతుంది. అందుకని మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును, మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును, క్రీస్తు మహిమైశ్వర్యమెటిదో, క్రీస్తు మహిమైశ్వర్యమెటిదో, పరిశుద్ధులలో చూపినది కృపయే, నేటి వరకు కాచెను నా కృపా, నేను విడువనని నా కృపయే. ఎప్పుడండి మన మనోనేత్రాలు తెరవబడేది? మన మనోనేత్రాలు ఎప్పుడు తెరవబడుతుంది? దేవుని వాక్యపు వెలుగులో మన స్థితి మనకు అర్థమైన రోజున అప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మన దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు, మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేసే దేవుని ఎదుగు చేరుకున్నాం. ఆయన ఇచ్చే పాప క్షమాపణను మనము పొందుకున్నాం. అటు గొప్ప ధన్యత ప్రభువారు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. దయచేసి స్థలం వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి.